హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తా ఉన్నాం. నిజంగా ఇన్ని వీడియోస్ చేయాలని నాకు అసలు లేదు, వాస్తవం చెప్తున్నాను. ఇటువంటి మోసగాళ్ళు అంటే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి పాత్రగానే మీరు భావించండి, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎందుకంటే చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కొంతమంది ఇప్పుడు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఒకళ్ళు సుత్తి స్టాక్స్ అనేటువంటి వీళ్ళు అసలు పబ్లిక్ని ఎలాగైనా సరే మోటివేట్ చేసి ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలి అనుకునేటువంటి ఒక పెద్ద ప్లాన్స్ అనేటువంటిది వేస్తూ ఉన్నారు. ఇంకో రకంగా మాట్లాడదామన్నా అది సభ్యత కాదని మాట్లాడలేదు. ఇక మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అసలు ఎంత కాన్ఫిడెంట్గా దీని వస్తే వచ్చినాయి కోర్టులో చేస్తే ఇట్లా అని స్టాక్ మార్కెట్లో అలా జరగదు. నేను ఇప్పుడు తను ఒక కొత్త ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చాడు. ఏం ప్రోగ్రాము అని అంటే, మీరు 2,99,999 రూపాయలు మీ అకౌంట్లో ఉండాలి. ఉంటే ఆయనకి నెల ఫీజే ఎంత? 1,10,000 రూపాయలు. ఒక్క నెలకి ఆయన ఫీజు 1,10,000 రూపాయలు. అంటే మీ క్యాపిటల్లో 35% మీ క్యాపిటల్ అతనికి ఇవ్వాలి. తర్వాత 1 మంత్కి 1,10,000, రెండో నెలకి 49,999 రూపాయలు, మూడవ నెలకి 24,999 రూపాయలు. ఇది ఆయన యొక్క ఫీజు అనమాట. ఈ 3 నెలల్లో మీ డబ్బును ₹1,00,00,000 చేస్తారు. ఎవరైనా సరే సహజంగా అట్రాక్ట్ అయ్యేటువంటి మాటలు చెప్తే ఇలానే జరుగుతూ ఉంటుంది. కొంతమంది వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఇటువంటి మాటలు వినేసి గతంలో ఒక 10 మంది వరకు వెళ్ళారు. ఆ విషయాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్టాక్ మార్కెట్లో అసలు ఈయన సాధించింది ఏంటి మీరందరూ కూడా బాగా గమనించుకోవాలి. పబ్లిక్ కూడా ఊరికనే ఇట్లా ఓవర్ మాటలు చెప్పేటువంటి వాళ్ళని నమ్మకండి. ఇంతవరకు ఒక చార్ట్ని కానీ ఒక అనాలిసిస్ కానీ అసలు ఒక వీడియో కూడా ఉండదు. ఏ కాడికి ఆ ఎదుల బండి మీద కూర్చొని మాట్లాడటం తప్ప. సరే, తన యొక్క లగ్జరియస్ లైఫ్ స్టైల్ను చూసి నిజంగా తను విపరీతంగా సంపాదిస్తున్నాడు అనేటువంటి మాయలో మీరు పడవద్దు. గతంలోనే ఇండియన్ మార్కెట్లో ట్రేడింగ్ అనేటువంటిది చేసేటప్పుడు ఇతను తీసుకుని ఒక ప్రోగ్రామ్ తీసుకొని వచ్చాడు. అది 3 లక్షల రూపాయల ప్రోగ్రామ్. ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేసుకోండి. ఎన్ని రకాలైనటువంటి అబద్ధపు మాటలు, ఇప్పుడు కూడా ఎంతో ఓపెన్గా అబద్ధాలు మాట్లాడుతున్నాడు అని అంటే అసలు నిజంగా ఎంత దారుణమైనటువంటి మైండ్ సెట్ ఒకసారి అర్థం చేసుకోండి. గతంలో ఇండియన్ మార్కెట్లో 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే 3 నెలల్లో ₹1,00,00,000 చేస్తాను. ఇది సేమ్ అప్పుడు చేసినటువంటిది. కానీ ఫీజు ఎంత? 1,50,000. 1,50,000 ముందే కట్టాలి. ఇట్లా కట్టినటువంటి వాళ్ళు ఇద్దరు నాకు కాంటాక్ట్ కూడా అయ్యారు. గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వీటి మీద కూడా వీడియోస్ అనేటువంటివి చేసున్నాను. కాబట్టి నిజంగా విపరీతమైనటువంటి ఒక మోసం జరగటం వేరు. విపరీతమైనటువంటి మోసం జరుగుతున్నప్పుడు మనకు తెలిసైనా సరే కొన్ని వీడియోస్ చేస్తే కొంత అలర్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతోనే నేను చెప్తా ఉన్నా. అప్పుడు ఇటువంటి ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 1,50,000 రూపాయలు ఫీజు కట్టారు. ఫస్ట్ నెలలో 3 లక్షలు కాస్త ₹1,00,000 అయింది. కానీ సార్ 2 లక్షల రూపాయలు నష్టపోయాం కదా, ఈ రెండో నెలలో మేము మీ ఫీజు కట్టలేము. అంటే రెండో నెలలో 50,000 ఎంత ఉంటుంది కదా, అది కట్టలేము సార్ అని చెప్తే, అట్లా కుదరదండి, ఫీజే, రేపు ₹1,00,00,000 వస్తే మీరే నాకు ₹1,00,00,000 ఇవ్వరు కదా అని అంటాడే. కానీ ఫీజు అట్లా సరే, కానీ ఈ 1,00,000 మిగిలింది, ఇంకా 1,00,000 అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో పాపం చిన్నాభిన్నమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇట్లా మరాఠీ మాటలు చెప్పేసేసి ఇచ్చేస్తూ ఉన్నారు. సేమ్ అదే ప్రోగ్రామ్ని ఇప్పుడు కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే నెలకు ఒక్కడు దొరికినా చాలు, వాడి యొక్క జీవితం సంకనాకిపోతుంది. ఈ ₹1,00,000 ఫీజు తీసుకొని ఇతని యొక్క జీవితం హ్యాపీగా ఉంటుంది. సో ఎవడో ఒకటి తగలపోతాడా, నెలకి 2-3 తగలకపోతారా అనేటువంటి ఇదితోటి నిజంగా ఎంత పచ్చి అబద్ధాలు, పచ్చి ఆలోచనలు, పచ్చి మోసపూరితమైనటువంటి అభిప్రాయాలను చెప్తున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అలాగే మీరు ఆలోచించండి, అసలు 3 నెలల్లో ₹1,00,00,000 అయ్యేటట్టయితే
నిజంగా వాళ్ళ డబ్బులే పెట్టుకొని వాళ్ళే కోట్లు సంపాదిస్తారు కదా. ఇంత కాన్ఫిడెన్స్గా ఎంత కాన్ఫిడెన్స్ ఏమో ఒక ట్రై చేసేద్దాం, ఏముంది అయితే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరొక ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే, తను చెప్పేటువంటి వీడియోస్లో ఈ మధ్యతరగతి కుటుంబీకులు చాలా దారుణంగా వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతను ఏం చెప్తున్నాడు, మీరు క్రెడిట్ కార్డులకి బిల్లులు కట్టలేక, లోన్లు కట్టలేక, మరొకటి కట్టలేక, ఎన్ని రకాలుగా కట్టలేకపోతున్నారు కదా, ఓ ట్రై చేయండి, దీనమ్మ ఒక దెబ్బకి ఇదైపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అసలే అప్పులు చేసేసి వడ్డీలు కట్టలేక నానా రకాల బాధలు పడుతూ ఉంటే వాళ్ళు మళ్ళీ 3 లక్షలు తీసుకొని రావాలి అని అంటే వాళ్ళు అప్పులు చేయాల్సిందే కదా. ఇటువంటి వ్యక్తుల్ని యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉంచకూడదు. ఎందుకంటే వన్ బై వన్ స్టెప్గా కొత్త ఆలోచనలతోటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక కాపీ ట్రేడింగ్లోనే 12 స్ట్రాటజీస్ తెచ్చి ప్రతి ఒక్కటి సర్వనాశనం అయిపోయింది. ఎంతోమంది వీధిని పడ్డారు. భార్యాభర్తలు కూడా విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, విడిపోయిన ఉన్నారు, తన్నుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి అయితే తన ప్రాణాలను కూడా కోల్పోయాడు ఇటువంటి మాటలు విని. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. అందులోనూ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 3 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, కానీ ఒక్క మాట కూడా నోట్తో ఫోన్తో మాట్లాడటం. గతంలో ఇండియన్ మార్కెట్లో ఎన్ని దారుణాలు చేశాడో ఒక్కొక్క కథగా కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. అవసరమైతే ఇంకా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు గతంలో ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే 3 లక్షల రూపాయలు అనేటువంటి ట్రేడింగ్ చేసినప్పుడు 3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళతో చాటింగే చేస్తాడు, కానీ ఫోన్ అనేటువంటిది మాట్లాడే ప్రశ్నే లేదు. అసలు మాట్లాడే ఫోనే. అట్లా ఒకేసారి వచ్చినటువంటి డబ్బుని ఎంత మోసపూరితంగా మనం సంపాదించుకోవాలనే ఆలోచన ఉండటం చాలా అంటే చాలా పెద్ద తప్పు. అలాగే సుత్తి స్టాక్స్ అనేటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు ఈ సుత్తి స్టాక్స్ నేను బిట్కాయిన్లోనో లేకపోతే గోల్డ్లోనో ట్రేడ్ తీసుకుని ఎంత లాట్ తీసుకుంటున్నాడు మీరు ఒకసారి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు సహజంగా మన దగ్గర ఉన్నటువంటి మన క్యాపబిలిటీకి మధ్యతరగతి వాడు గోల్డ్లోను లేకపోతే బిట్కాయిన్లో 0.01 లాట్ చేస్తే చాలు. అటువంటిది 0.6, 0.7 అంటే దాదాపుగా 70 లాట్లు 80 లాట్లు పెట్టి తీసుకొని ఒక పాయింట్ అట్లా కదలంగానే ధనాన్ని బుక్ చేసేస్తే అటువంటి వాళ్ళకి వస్తే డబ్బులు. లేదా వీళ్ళు ఒక దాంట్లో బై చేస్తారు, ఒక దాంట్లో సెల్ చేస్తారు, నష్టపోయినాయి. అంటే నష్టం అనేది రాలేదా? స్టాక్ మార్కెట్లో నష్టమే రాలేదా? నష్టం వస్తుంది, లాభం వస్తుంది. స్టాక్ మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంప్లెక్స్ ఆఫ్ ది లాస్ అండ్ ప్రాఫిట్. కానీ వీళ్ళు లాభాలు వచ్చినాయి చూపిస్తారు, అట్రాక్ట్ చేస్తారు, నష్టాలు వచ్చినటువంటి చూపించరు. లేదంటే అంతకుముందు ఐరన్ ఉమెన్ అని ఒక పెద్ద మనిషి వచ్చింది, ఆవిడ కూడా చూడండి ఒక దాంట్లో బై చేస్తుంది, ఒక దాంట్లో సెల్ చేసి పెద్ద డ్రామాలు ఆడేసేసి రకరకాలుగా చేస్తారు. దే ఆర్ నాట్ ది ట్రేడర్స్, దే ఆర్ ది చీటర్స్. కాబట్టి వీళ్ళు ఎందుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాడి యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి బయటకు వచ్చేస్తే మీరు కొంత ఈ సమాజానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా ఈ లక్షల ప్రోగ్రాము కోట్లు వస్తాయి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మాటలు ఇవన్నీ దయచేసి కొత్త వాళ్ళు నమ్మవద్దు. ఒకసారి మీరు నిర్ణయం తీసుకోబోయేటప్పుడు తన యొక్క గతంలో చేసినటువంటి వీడియోలు మళ్ళీ ఇప్పుడు కోట్లకి గనికి దారి ఇట్లానే ఉంటుందని అట్లా అని చెప్పాను. నిన్నగాక మొన్న ఒక శాంతి స్ట్రాటజీలో బిట్కాయిన్లో 5 లక్షల రూపాయలు పోయినాయి. 55,000 దాకా పోయినాయి. దాంతో 50,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా నాశనం అయిపోయారు. సో హీఈస్ నాట్ ఏ ట్రేడర్. మాటలు చెప్పి పబ్బం గడిపేటువంటి వాడు. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మరొక మార్గాన్ని ఎన్నుకోండి. లేకపోతే అసలు ఇంతకుముందు నిజంగానే ఇతను కరెక్ట్గా చేశాడా, ఎంతవరకు ప్రాఫిట్స్ తీశాడు ఏంటి అనేటువంటిది కూడా మీరు గమనించుకోవాలి. ఇదేదో నిజాయితీ పరుడులాగా ఇట్లా కాదు. 1 by 1 సిరీస్గా కూడా మనం ఇంకా మనోడు రెచ్చిపోతే మనం ఇంకా 1 by 1 సిరీస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మనల్ని ఎంత రెచ్చగొడితే అన్ని ఎక్కువ వీడియోస్ వస్తాయి, అందులో ఎటువంటి సందేహమే లేదు. థ్యాంక్ యూ.